we'll start program. Okay? Ready? 1, 2, 3. Give big claps. 1, 2, 1, 2, 3. Oh, very good. You have. Oh, very good. Up to the end of the program, I need this energy. Okay? Thank you. Please silence. Special day, a day dedicated to sparking the light within us. A day for motivational. We are here to remind ourselves our potential to embrace challenges and to set our sights. And achieving our dreams, let's make today a launch pad for more inspired and diamond version of Director Lingam sir for light lamping ceremony. Let's get ready to kick things off. Are you ready? Let's invite our little stars. Now the nursery teacher, she has to be represented. Principal madam and my colleagues and my dear students. Today I like to tell about Motivation Day. Nursery students, professionals. Army, they are the backbone of our country to bring peace and harmony in our country. Always they are ever ready to fight for our country. Our country can live peacefully because they fight for us and they do their duty properly. And the doctors always live ever ready to serve the sick people whenever at night even when the people get any hurt or something, get accident, they go to the hospital. So even they without sleeping, they will help them and they will help them to get rid of the sickness. Okay, thank you. We invite Lingam sir to the stage to inspire. Hello. Okay. Why we gathered here? I can't listen. Also I can't listen.
Oh, motivational day. To whom? Huh? I can't. Hello? Okay. చేసిండు వచ్చినా విన్నానా? May I speak or not? Will you listen carefully or not? No, already you know that after my speech I ask some questions. Are you ready to say answers? Okay, very good. First of all, I wish you a happy motivational day all of you. Okay, respected principal teacher, dear staff members, dear parents. Okay. ఇప్పుడు మనం అందరం ఇక్కడ మోటివేషనల్ డే సెలబ్రేషన్ కోసం కూర్చున్నాం కదా. మరి మోటివేషన్ ఎవరికి కావాలి? ఫస్ట్ క్లాస్ కా, ఫిఫ్త్ క్లాస్ కా, నర్సరీ కా, ఏ క్లాస్ కావాలి మోటివేషన్? థర్డ్ క్లాస్ కి. ఓకే, ఇంకా సెకండ్ క్లాస్, ఇంకా ఫస్ట్ క్లాస్, ఇంకా ఫోర్త్ క్లాస్, ఇంకా యూకేజీ, ఇంకా ఫిఫ్త్ క్లాస్, ఇంకా నర్సరీ, ఇంకా ఎల్కేజీ. ఎనీ క్లాస్ లెఫ్ట్ హియర్? యూకేజీ సెట్, ఎల్కేజీ సెట్. ఎనీ క్లాస్ లెఫ్ట్ హియర్? ఏదైనా క్లాస్ మిగిలిందా? అమ్మయ్య, ఏదైనా క్లాస్ మిగిలి ఉంటే వాళ్ళని చక్క గేమ్స్ పంపిద్దాం అనుకున్నాను. మంచి ఛాన్స్ మిస్ చేసుకోండి మీరు. అర్థం కాలే కదా? ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది? ఎవరు చెప్తారు? నేను అందుకే చెప్పినగా నా స్పీచ్ తర్వాత క్వశ్చన్స్ ఉంటాయని చెప్పిన. మరి ఏమర్థమైంది చెప్పు. శబాష్ బాయ్స్. హలో, హియర్ వాట్ ఇస్ యువర్ నేమ్? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. గేమ్స్ ఎంతమందికి కావాలి? గేమ్స్ వెరీ గుడ్, అందరికి కావాలి కదా. రైట్, డౌన్ 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 డౌన్. మరి ఎడ్యుకేషన్ ఎంతమందికి కావాలి? దయచేసి పేరెంట్స్ అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలు చేతులు ఎత్తారా ఎత్తలేదు ఒక్కసారి చూసుకోండి. ఓకే, డౌన్. అందరూ చూసి లేకపోతే థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మోటివేట్ చేయాలి కాబట్టి నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, వింటారా మీరు అందరూ? ఓకే, ఒక చిన్న స్టోరీ ఏంటంటే నాన్న, వెనకటి కాలంలో మనకి ఎవరు ఉండేవాళ్ళు? ఋషులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని సార్ అంటున్నారు కదా, అప్పుడు ఋషివర్య అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? వినపాలే, ఋషివర్యులు అనేవాళ్ళు కదా, లేదంటే గురుదేవులు అనేవాళ్ళు. అవునా? ఇది మీ పేరెంట్స్ కి, మీ అమ్మమ్మలకి, తాతయ్యకి బాగా తెలుస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడే మన ఎస్పీఆర్ కిడ్స్ స్కూల్ లాగా వెనకటికి గురుకులంలో ఉండేది. అంటే ఇట్లా స్కూల్ ఉండకపోయేది. ఎట్లుండేది? ఒక ఫారెస్ట్ లాగా ఉండేది. ఒక చిన్న కుటీరం ఉండేది ఋషికి. అక్కడ 20 మంది పిల్లల్ని తీసుకొని అక్కడ గురుకులంలో వదిలిపెడితే, ఇప్పుడు మనం హాస్టల్స్ అంటున్నాం కదా, ఇక్కడ మా రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వీళ్ళంతా హాస్టల్ పిల్లలు, డౌన్ ఏరియాస్. అయితే అప్పుడు గురుకులంలో వదిలిపెట్టారు పిల్లల ఎడ్యుకేషన్ కోసం. అర్థమైనా? అయితే గురువు గారు మొదట వచ్చిన విద్యార్థులందరికీ ఒక చిన్న పరీక్ష పెట్టారు. మీరు వింటా అంటే చెప్తా, లేకపోతే నేను పోతా. మీరు వినట్లేరు, మీరు వినట్లేరు. మళ్ళీ ఒక ప్రశ్న, గురువు గారు మొదటి రోజు వస్తే ఏం పెడతా అన్నాడు? ఎగ్జామ్ కాదు నేను చెప్పింది, పరీక్ష అని చెప్పిన. మరి నేను చెప్పిన మాటని మీరు చెప్పాలి, తిప్పి చెప్తున్నారు. ఏం పెడతా అన్నాడు? మరి పరీక్ష ఎందుకు పెడతా అన్నాడు? ఎందుకు పెడతా అన్నాడు? చదువు కావాలంటే. నేను దానికి ఆన్సర్ చెప్పలే కదా. నేను చెప్పినా పరీక్ష పెడతా అన్నాడు అన్న, ఎందుకు పెడతా అన్నాడు చెప్పలే కదా. అప్పుడు మీరు ఏం చెప్పాలి?
సార్ మీరు దానికి జవాబు చెప్పాలి, సార్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? నేను మాట్లాడేది మీకు వినపడలేదు కదా? ఓకే, ఇప్పుడు నేను మాట్లాడతా, మీరంతా చాలా చక్కగా వింటారు. ఓకేనా? రెడీ 1 2 3. మరి మీరు మాట్లాడితే కూడా గట్లనే ఉంది నాకు. నేను ఎట్లా మాట్లాడుతున్నాను? నా క్వశ్చన్ వినపడుతుందా? చివరిలో ఉన్న అడుగుదాం. సార్ నా మాట వినపడుతుందా మీకు? నా మాట వినపడుతుందా? గురువు గారు ఏమైతే అన్నాడు? ఇప్పుడు నా చెవులకు ఎంత వినసొంపుగా ఉందంటే ఆహా ఓటో రైట్. మరి మీరు రోజులానే మీ క్లాస్లో టీచర్కి ఆన్సర్ చెప్తున్నారా? మరి మీరు ఇట్లా ఆన్సర్ చెప్తే మీకు మోటివేషన్ ఎందుకు? మరి మీరు ఇట్లా ఆన్సర్స్ చెప్తే మీకు మోటివేషన్ ఎందుకు కదా? మీరు సరిగా చెప్పట్లేదు కాబట్టి. ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఇంట్లో అడుగుతారు, ఎట్లా చెప్తారు ఆన్సర్? ఎవరైనా పేరెంట్ ఒక క్వశ్చన్ వేస్తారా? మైక్ పంపిస్తారు. ఒక పేరెంట్ ఎవరైనా ఒక దయచేసి మీ పేరెంట్ పేరు హ్యాపీ ఎంజాయ్ సూపర్. ఓకే, వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ పేరెంట్. మీ పిల్లల్ని మీరు పరీక్ష తెచ్చుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మాకు తప్పదు, టీచర్ల పోయినటువంటి మాకు తప్పదు. మేము పరీక్షిస్తూనే ఉంటాం మీరు వద్దన్న. ఓకే, గురువు గారు ఏమిటి అన్నాడా? మరి ఏం పరీక్ష పెడతారు? వాట్ ఈజ్ యువర్ నేమ్? భార్గవరా. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్? ఓకే మేడం, ప్రశ్న అడగకపోతే పిల్లలు ఇట్లనే ఉంటారు మేడం. వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్? ఓకే, వాట్ ఈజ్ యువర్ క్లాస్ టీచర్ నేమ్? నేను చెప్పినా కదా వీళ్ళకి ఇష్టం లేదు మొదటి నుంచి. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను గేమ్స్ పంపిస్తున్నా మేడం. నువ్వు ఆడుకోపోరాడా? అందులో అక్కడ గేమ్స్ ఉన్నాయి కదా, ఆడుకోపో. ఒక్కడే తెలుసా తెలియదా? Show me your 2 hands like this. ఇలా పెట్టుకోవాలి గట్టిగా అని చెప్పేసి ఆ గీత దాటాలని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇక ఏం చేశారు? ఒక గురుకులంలో చాలా తక్కువ మంది ఉండేది, 10-20 మంది అని చెప్పారు కాబట్టి వాళ్ళందరూ చక్కగా గీత మీద నిలబడ్డారు. గురువుగారు లెక్క పెట్టారు. ఏం లెక్క పెట్టారు? మళ్ళా మర్చిపోతారు. ఎట్లా? 1 2 3 అనగానే ఏం చేస్తారు? పిల్లలందరూ కూడా గురుగారు ఎలా వెళ్ళమని చెప్పారు? నడుచుకుంటూ వెళ్ళమని చెప్పారు. అయితే కొంతమంది పిల్లలు ఏం చేశారంటే మా మోక్షజ్ఞ లాగా చాలా స్పీడ్ అన్నట్టు 1 2 3 అనగానే ఉరికేసి పరిగెత్తితే ఏమవుతుంది నానా? దోశలో ఉన్నటువంటి ఇసుక ఏమైంది? కింద పడిపోతుంది కదా. అట్లా మోక్షజ్ఞ ఒక 2-3. కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు ఒక అబ్బాయిని గేమ్స్ పంపించినా కదా, ఇష్టం లేని ఆయన ఏం చేస్తాడు? అక్కడే నిలబడ్డాడు. ఏం చేస్తాడు? అక్కడే నిలబడ్డాడు. అట్లా ఇంకొంతమంది ఏం చేశారు? కొద్దిగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఇంత అవసరమా? గురువు గారు మస్తుగా చెప్తారు, అరే వద్దురా మనం ఈయనే చేతులు దులిపేసుకుందాం అని చెప్పేసి కింద పోసేసి చేతులు దులిపేసి నడుస్తున్నారు ఒక ఇద్దరు. ఇంకొక ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఉన్న దోషుల్లో ఏళ్ళ సందులో ఏముంటుంది? మనకి ఏళ్ళ మధ్యలో ఏముంటది? సందు ఉంటుందా ఉండదా? ఓ మమ్మీ, ఏళ్ళ మధ్యలో సందులు లేవైంది. ఏదో ఒకసారి మీకే మీ ఫింగర్స్ అమ్మ అందరికి ఉన్నాయి. వెరీ గుడ్, డన్. అయితే ఏం చేశారంటే వాళ్ళు ఆ ఏళ్ళు వెడల్పు అన్నారు. ఆ సందులో నుంచి ఏమైతే తీసుకా మన ఎస్పీఆర్ చదువుకునే పిల్లల్లాగా వాళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా ఎక్కడ ఇసుక రేణు కింద పడుతుందో అని
గురువు గారు మాట చెప్పినట్టు విందామని చెప్పేసి అందులో ఒక్కరు ఏం చేశారంటే గురువు గారు తలుచుకుంటూ చక్కగా నడుచుకుంటూ ఒక్క ఇసుక రేణు కూడా కింద పడకుండా ఆ గీత దాటాడు. ఆ గీత దాటిన మరుక్షణం ఏమైందంటే నేను చెప్పాను ఆన్సర్. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు బంగారం అయిందని? ఆశ మాత్రం ఇలా 85,000 తులం ఇంటికి రాదు బంగారం. 90 మేడం వెరిపోయింది రైట్. అయితే ఆ విధంగా ఎప్పుడైతే ఆ ఒక్కరు ఆ గీత దాటారో వాళ్ళ చేతిలో ఏమని అంటే మీరే చెప్పారు ఆన్సర్. మీకు ఎలాగనే చెప్పిన జవాబు తెలియకపోతే ఏం చెప్పాలి? జవాబు తెలియకపోతే ఏం చెప్పాలి? మీరు చెప్పలేదు సార్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? మరి మర్చిపోయారు అప్పుడే మీరు. అంటే మీకు ఫర్గెట్నెస్ బాగా ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే మీకు మతిమరుపు ఉంది బాగా. ఏముంది మీకేముంది? మతిమరుపు. ఒప్పుకోరు కదా? వెరీ గుడ్. అయితే నానా ఎప్పుడైతే గీత దాటాడో ఆ ఇసుక రేణులు కాస్త వజ్ర వైడూర్యాలైన ఏమైనాయి అంటే గోల్డ్ కంటే విలువైనాయి. గోల్డ్ అన్నారు కదా మీరు బంగారు. అప్పుడు వాళ్ళందరూ అమ్మ వాడి చేతిలో వజ్ర వైడారు అమ్మా అని చెప్పేసి ఇక వాళ్ళు గుండెలు బాతుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు ఇంకొక ప్రశ్న, దీనివల్ల మీకు అర్థమైంది ఏంటి? నాకు వినపల్లి ఇక్కడ అబ్బాయిలు చెప్తారు, అమ్మాయిలు అస్సలు చెప్తలేరు. అంటే తల్లిదండ్రులు చెప్పినట్టు వినారా? మరి తల్లిదండ్రులు చేస్తున్నందుకు మీకు ఫీజు కట్టేది ఎవరు? మీకు ఇలా రంగురంగుల డ్రెస్సులు కొనిచ్చింది ఎవరు? మరి ఎవరి మాట వినాలి మీరు? ఫస్ట్ తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రుల మాట, తర్వాత పాఠశాలలో తల్లిదండ్రులతో సమానమైనటువంటి టీచర్ల మాట వినాలి. ఎవరి మాట వినాలి? వింటే ఏమవుతుంది? వింటే ఏమవుతుంది? వజ్ర వైడూర్యాలు వస్తాయి. ఎట్లా వస్తాయి? వింటే వస్తాయి కదా. మరి కాబట్టి మీ అందరికీ మోటివేషన్ అవసరం కాబట్టి నేను ఈ యొక్క చిన్న స్టోరీ ద్వారా అంటే పిల్లల్ని ఎలా మన వైపు తిప్పుకోవాలని దానికోసం చిన్న కథ చెప్పాను. ఎందుకంటే పిల్లలు కథలు అంటే ఇష్టపడతారు. పిల్లలు ఏమంటే ఇష్టపడతారు? మీ పేరెంట్స్ మీకు ఎప్పుడైనా చెప్పారా? నిజం చెప్పాలి, ఇక్కడే ఉన్నారు మీ పేరెంట్స్. ఇప్పటి నుంచి ఏం చేయాలి? రోజు చెప్పమంటే కష్టమవుతుంది. కనీసం వారానికి ఒక స్టోరీ అయినా పేరెంట్ని చెప్పమనాలి. ఏం చెప్పమనాలి? మరి స్టోరీ చెప్పేటప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు విన్నట్టు మరి మీరు ఇంటికాడ వింటారా? ప్రామిస్ చేయాలి నాకు. హార్ట్ఫుల్ ఇట్లా వద్దు, ఇట్లా అందరు చేస్తారు. హార్ట్ఫుల్ చేయాలి మనం. ఎస్పీఆర్ స్టూడెంట్ స్పెషల్. సార్ టుడే టు what our parents are telling to us, we definitely listen and follow. Thank you. Okay, you all gave promise to me. నేనేం చేస్తానంటే ఇక ఇప్పటి అప్పుడప్పుడు ఫోన్లు చేసినప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏం చేస్తాను మీ పేరెంట్స్కి, మీ పిల్లలు వింటారా అని అడుగుతాను. వింటలేరు అంటే నేను ఏమని చెప్తాను? ఫస్ట్ ఫోన్ ఇవ్వండి మీ పిల్లలకి అని చెప్తాను. వినలేదు అన్నంత మాత్రాన మేము దండించాం. వినేటట్టుగా కొద్దిగా మేము కూడా వాళ్ళని మోటివేట్ చేస్తాం. ఇక్కడ కూడా చిన్నపిల్లలకి ఇంకా అర్థం కావట్లేదు, ఆ ఏజ్ రాలేదు వాళ్ళకి. అందుకే ఇప్పుడు వెళ్ళాక ఒక మేడం అడిగారు నన్ను, సార్ పింక్ షర్ట్ వేసుకొచ్చారు సార్ మీరు అని. అంటే ఎమ్మటే స్పాన్స్ చేసి నేను చెప్పాను, ఏదో చెప్పాను మేడం, ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్ బి సెక్షన్ వాళ్ళది కూడా పింక్ కలర్ మేడం సార్ అని చెప్పింది. అంటే ఐ లైక్ ద మోస్ట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పాను. ఐ లైక్ ద మోస్ట్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వాళ్ళు క్లాప్స్ కొట్టుంటే నాకు అంటే ఎంకరేజ్మెంట్ లేదు. ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డౌన్. ఓకే, అందుకే నేను మా టీచర్స్ని కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేయమని చెప్తూ ఉంటాను. ఏం చేయమని చెప్తూ ఉంటాను? ఎందుకంటే పిల్లలు తిడితే అలుగుతారు. భయమైంది కదా మీ అందరికి? నిజం చెప్పాలి.
మరి ఆ కసిరేకి ముందుకే మంచిగా ఉంటే అట్లా కసిరేయారు కదా. నువ్వైతే సిట్టాయిడ్ కూర్చుంటాను, నీ దోసుకాడి సిట్టాయిడ్ కూర్చోవాలి. మోకాళ్ళ మీద కూర్చుంటే పనిష్మెంట్ అన్నాడు, సిట్టాయిడ్ కూర్చుంటే ఆరాంసే బయట అంతే, మంచిగా కూర్చోవాలి అర్థం. అర్థమైనా ఇప్పుడు? మీరు నాకు అందరు కూడా మోటివేషనల్ అవసరం ఉంది అన్నారు కాబట్టి ఈ చక్కని స్టోరీ నాకు చెప్పడానికి మీ అందరు అవకాశం ఇచ్చినందుకు మరి అందరికీ శుభాశీస్సులు తెలుపుతూ అదేవిధంగా మన ఎస్పిఆర్ విద్యా సంస్థల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు మేము పిల్లల కోసం ఏ ప్రోగ్రాం చేసినా వాళ్ళు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉన్నారు. ఇక ఫ్యూచర్లో కూడా అదే విధంగా అందించాలని కోరుకుంటూ సభాముఖంగా అందరికీ Sir, for your inspiring words. Let's take this motivation forward and turn it into action. Now I invite Karna teacher and Pratyusha teacher as the LKG stars take the stage to showcase good habits in a fun and inspiring way. Sir, presenting good habits. It might seem small but has a massive impact. So now let us watch it. Now with a great song Meri Ma, let us welcome our adorable UKG students on a stage as they perform a heartfelt dance. A beautiful tribute to all the mothers. Let's welcome our talented 5th class students as they present a full drama on the struggles and strength. Ready, 1, 2, 3, mic testing. Welcome back with your great hands. With your great hands. With your great hands. Oh, very good. Done. Sit right. Sit right. 1, 2, 3. Keep your back. Shabash, 5 times. 1, 2, 3, 4, 5. Oh, very good. One more question. May I ask or not? One more question. Okay? What is the moral of the drama? What is the moral of the drama? Very good. Don't cut the trees. Save trees. Yes or no? Without the trees, we won't get oxygen. Without oxygen, we can't live. Yes or no? So, must and should grow the trees and plants. Okay? Very good. Nice drama, no? Okay. Appreciation with long appreciation. 1, 2, 1, 2, 3, 5 times. Very good. Thank you. Students for successfully highlighting the struggles of farmers in India, leaving us all inspired to make a difference. Let's welcome our energetic first class students to the stage for it. What do you want next? Question time. Question time. Are you interested? Are you interested? Girls are not interested here. ఓ నేను వాళ్ళకి చూస్తున్నా కాబట్టి వాళ్ళని అడుగుతున్నా అనుకుంటున్నారు కదా. ఓకే, ఆర్ యు ఇంట్రెస్టెడ్? ఆర్ యు ఇంట్రెస్టెడ్? ఓకే, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద డ్రామా? వెరీ గుడ్. డూ డిసిప్లిన్. వాట్? బీ ఇన్ డిసిప్లిన్. Be in discipline. When we be in discipline, we get everything. Understood? Okay, thank you. Next.